Hi everyone, good morning. మార్నింగ్ సార్. సో సాటర్డే ఎవరు జాయిన్ అవ్వలేదు, ఓన్లీ వన్ మెంబరే జాయిన్ అయ్యారు. ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే నాకు ముందే ఇన్ఫామ్ చేయండి. వసంత్, నువ్వైతే ఇన్ఫామ్ చేయట్లేదు వసంత్. జాయిన్ అవుతున్నావో జాయిన్ అవ్వట్లేదో కొద్దిగా ఇన్ఫామ్ చేయి, నీకోసం నేను వెయిట్ చేయను. మిగతా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నారు. వసంత్ నువ్వు ఒకనవే. ఓకే, సో ఇవాళ కాన్సెప్ట్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇంతకుముందు మనము వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పటి వరకు నేర్చుకున్న వేరియబుల్స్లో ఓన్లీ సింగిల్ డేటా మాత్రమే స్టోర్ చేస్తున్నాం. సింగిల్ ఇన్ఫర్మేషన్ కానీ సింగిల్ డేటా కానీ మనం స్టోర్ చేస్తున్నాం, సింగిల్ వాల్యూ కానీ స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నేర్చుకోబోయే అరేస్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్. అరేస్లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాం. ఓకే, అరేస్ ఆర్ ద స్పెషల్ వేరియబుల్స్. ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ ఏ వన్ వాల్యూ. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం మనకి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అరేస్ డాట్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కావాలి కాబట్టి ఏదో ఒకటి వాల్యూ కాపీ పేస్ట్ చేస్తాను. అరేస్. ఇప్పుడు మనకి లెట్ కోర్స్ 1 ఈక్వల్ టు, అంటే నేను ఒక 5 కోర్సెస్ తీసుకుందాం అనుకుంటున్నా. 5 కోర్సెస్ నేను ఫస్ట్ కోర్స్ 1 వచ్చేసి ఇవ్వాలి అనుకుంటున్నా. అండ్ కోర్స్ 2 లెట్ కోర్స్ 2 యాంగులర్ అనుకుంటున్నా. లెట్ కోర్స్ 3 రియాక్ట్ చేసి అనుకున్నా. లెట్ కోర్స్ 4 వచ్చేసి నోట్ చేసి అనుకుంటున్నాను. నో, ఇప్పుడు మనకి కోర్స్ 1ని నేను కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలా ప్రింట్ చేస్తాం? కోర్స్ 1ని కన్సోల్ డాట్ కన్సోల్లో ప్రింట్ చేయాలి. లాగ్ డాట్ కన్సోల్ డాట్ లాగ్ కోర్స్ 1 సార్. లాగ్ ఆఫ్ కోర్స్ కోర్స్ 1. అదే కోర్స్ 2ని ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్స్ 2. కోర్స్ 3 2. ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్స్ 3. కోర్స్ కోర్స్ 4 ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్స్ 4. అదేవిధంగా ఈ కన్సోల్ 4లో ఉన్న డేటాని హెచ్2లో ప్రింట్ చేయాలనుకున్నా. ఈ హెచ్2 కంటూ ఒక ఐడి ఇస్తున్నాం. ఐడి ఈక్వల్ టు హెచ్2 ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ఐడి అనే హెచ్2లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా కోర్స్ 4ని. డాక్యుమెంట్ డాట్ గెట్ హెచ్డి సారీ డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి get element by id. That id is h2 హెచ్2 dot డాట్ inner ఇన్నర్ హెచ్టిఎంఎల్. HTML equal to it's a course 4. That's it. Now see this. So output చూద్దాం. నోట్ జేఎస్. ఇక్కడ మనకు ఏ డేటా ఉన్నా సరే, ఆ డేటాని ఎరేజ్ చేసి ఈ డేటా వస్తుంది. సపోజ్ అదేవిధంగా కోర్స్ 3 నేను అప్డేట్ చేయాలనుకున్నా. కోర్స్ 3ని అప్డేట్ చేస్తే ఏమవుతుంది? మన ఫైనల్గా ఏమొస్తుంది? ఫస్ట్ ఇది ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్లో ఏమైతే ఫస్ట్ నోట్ చేసి రీప్లేస్ అవుతుంది. ఇక్కడ నోట్ చేసి వస్తుంది. ఈ నోట్ చేసి మళ్ళీ కాస్త ఏమవుతుంది? నెక్స్ట్ కోర్స్ 3 రియాక్ట్ జేఎస్ అవుతారు. మళ్ళీ ఈ నోట్ చేసి ఎరేజ్ చేసి రియాక్ట్ జేఎస్. మళ్ళీ నోట్ చేసి రియాక్ట్ చేసి వస్తుంది. ఇలా మనకు ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ వల్ల యూజ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని ఎరేజ్ చేస్తుంది. ఎరేజ్ చేసి న్యూ డేటాని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకూడదు. కమింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, క్లియర్ దిస్. అదే అలర్ట్లో చూపించాలనుకుంటే కోర్స్ 2ని అలర్ట్లో చూపించాలనుకుంటున్నా. అలర్ట్ ఆఫ్ అలర్ట్ కోర్స్ 2. కోర్స్ 2 వేరియబుల్ నేమ్ కాబట్టి కోర్స్ 2 రాయిస్తాం.
నా సీ దిస్ అవుట్పుట్ చూడండి. ఓకే, ఫస్ట్ రీఫ్రెష్ చేస్తే మనకి తెలుస్తుంది. చూడండి యాంగులర్ ఇలా. ఇలా మనకు జావా స్క్రిప్ట్లో ఉన్న వేరియబుల్లో డేటా కావచ్చు, జావా స్క్రిప్ట్లో ఉన్న డైరెక్ట్ వాల్యూస్ అయినా అవ్వచ్చు. ఈ విధంగా మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకుంటాము. సో ఇవి డిస్ప్లే పాసిబిలిటీస్ హెచ్టిఎంఎల్లో ఎక్కడ చూపించాలి అనేది. ఓకే, ఇప్పుడు మనకు 100 కోర్సెస్ ఉన్నాయి. 100 కోర్సెస్ ఉన్నప్పుడు 100 వేరియబుల్స్ తీసుకోవాలి. 100 వేరియబుల్స్ తీసుకోవడం వల్ల చాలా డేటా అయిపోద్ది. అండ్ అదేవిధంగా చాలా మెమరీ ఆక్యుపై అయిపోద్ది. చాలా లైన్స్ వచ్చేస్తాయి మనకు. ఇట్స్ ఏ డిఫికల్ట్ అనమాట. అందుకోసమే మనకు అరేస్ వచ్చాయి. అరేస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ స్పెషల్ వేరియబుల్. ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ ఏ వన్ వాల్యూ. ఒక వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. సో లెట్ దీని ఏం చేస్తున్నా అంటే కోర్సెస్ అని తీసుకుంటున్నా. ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెడతాం. ఓకే, కోర్సెస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. ఈ స్క్వేర్ బ్రాకెట్ కోర్స్ అనేది ఏంటంటే అరేని ఇండికేట్ చేస్తుంది. ఇట్స్ ఏ అరే అనమాట. ఏదో చెప్తున్నారు. సెమీకోలన్ ఇచ్చి తీసుకుంటాం కదా సార్ ఆబ్జెక్ట్స్. సెమీకోలనా? అదే కోర్స్ సెమీకోలన్ యూఐ. నేను ఓన్లీ చెప్పేది అరేస్ గురించి చెప్తున్నా. ఓకే, అరేస్ గురించే నేను చెప్తున్నా. ఇది ఇట్స్ అరేస్. అరేస్ ఎలా ఉంటాయని చెప్తున్నా. ఓకే, అరే ఇండికేట్స్ స్క్వేర్ బ్రాకెట్ అనమాట. ఈ స్క్వేర్ బ్రాకెట్ చూడగానే ఇది అరే అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అరే లోపల మనకు వాల్యూ 1 కామా వాల్యూ 2 కామా వాల్యూ 3 కామా వాల్యూ 4 ఇలా మనకు మల్టిపుల్ వాల్యూస్ మనకు ఉంటాయి. ఒక అరేస్లో మల్టిపుల్ వాల్యూస్ విత్ ద సపరేట్ బై ద కామా అనమాట. కామాతో డివైడ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ వాల్యూ 1 ప్లేస్లో మనం ఏ డేటాని అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డేటాని ఇవ్వాలి. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఒక కోర్సెస్ అనే అరే ఉంది. ఇక్కడ ఓన్లీ మనకు స్ట్రింగ్ డేటానే ఇవ్వాలి, నెంబర్ డేటానే ఇవ్వాలి, బులియన్ డేటానే ఇవ్వాలి. ఇలాంటివి ఉంటే అలాగే అప్లై చేయాలి. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఎనీ కైండ్ ఆఫ్ డేటాని ఇట్ కెన్ స్టోర్ ఇన్ అరే అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ డేటా అనగానే మనకు సపోజ్ ఇప్పుడు నేను యువైని రాస్తున్నా. యువై స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ రాయాలి. అదేవిధంగా మనకి రియాక్ట్ జేఎస్ కావాలంటే యాంగులర్ కావాలంటే యాంగులర్. అదేవిధంగా రియాక్ట్ జేఎస్ కావాలనుకుంటే రియాక్ట్ జేఎస్. అదేవిధంగా నోట్ జేఎస్ కావాలనుకుంటే నోట్ జేఎస్, లైక్ దిస్. అదేవిధంగా మనకి జావా కావాలనుకుంటే జావా. చూడండి ఇట్లా మల్టిపుల్. అదేవిధంగా మనకి ఇక్కడ అదర్ కైండ్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ నెంబర్ 15,000, అదే బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్. అదేవిధంగా మనకు సమ్ అదర్ వాల్యూస్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కోర్సెస్ని, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని ఒకటే సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు మనం ఇక్కడ కోర్స్ 1లో ఉండే డేటాను మనం చూసుకోవాలంటే కోర్స్ 1 ఇచ్చాం. కోర్స్ 2 డేటాను ప్రింట్ చేసుకుంటే కోర్స్ 2 ఇచ్చాం. కోర్స్ 2 ఇవ్వాలంటే కోర్స్ 3 ఇచ్చాం. కోర్స్ 4 కావాలంటే కోర్స్ 4 ఇచ్చాం. కోర్స్ 5 కావాలంటే కోర్స్ 5 ఇచ్చాం. రైట్? బట్ ఇక్కడ మనం ఈ కోర్సెస్లో ఉన్న వాల్యూస్ని మనం గెట్ చేసుకోవాలంటే వీటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి, అంటే గెట్ చేసుకోవాలి. వీటిలో ఇండెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ 0, సెకండ్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ 1, థర్డ్ వాల్యూ 2, ఫోర్త్ వాల్యూ 3, ఫిఫ్త్ వాల్యూ 4. ఇలా మనకి ఇండెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే ఒక వాల్యూ డిక్రీజ్లో నుంచి ఉంటుంది. 0, 1, 2, 3, 4 ఇలా. ఓకే, 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఈ యుఐ వాల్యూని మనం గెట్ చేయాలి అనుకుంటే వీటి యొక్క ఇండెక్స్ నెంబర్ ద్వారానే గెట్ చేయొచ్చు. అదే యాంగులర్ వాల్యూ కావాలంటే ఇండెక్స్ నెంబర్ ద్వారా గెట్ చేయాలి. రియాక్ట్ కావాలంటే యాంగులర్ ఇండెక్స్ నెంబర్ ద్వారా చేయాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ వాల్యూ కావాలనుకుంటే కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0, కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనమాట. అప్పుడు యుఐ వాల్యూ వస్తుంది. అదే కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1, కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2, కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3, కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 4. ఇప్పుడు ఈ రియాక్ట్ జేఎస్ అనే వాల్యూని
ఈ H2లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలా ప్రింట్ చేస్తాం? రియాక్ట్ జేస్ అనే వాల్యూని H2లో ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇదే సెలెక్టర్ తీసుకున్నాం. అవును, మనం ఏం రాస్తాం ఇక్కడ? రియాక్ట్ జేస్ వాల్యూని ప్రింట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం రియాక్ట్ జేస్ని? డైరెక్ట్ 2 ఇస్తాం. ఎలా ఇస్తాం? డైరెక్ట్ 2 అంటే ఎలా ఇస్తాం? అంటే అంటే వచ్చేస్తుందా? ఇలా 2 అంటే వచ్చేస్తుందా? కోర్సెస్ ఆఫ్ 2. కోర్సెస్ ఆఫ్ 2. వాటి వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ నెంబర్, స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ నెంబర్. ఇలా కోర్స్ ఆఫ్ 2 అంటే అప్పుడు రియాక్ట్ చేసి వస్తుంది మనకు. అదే కోర్స్ ఆఫ్ 3 అంటే మనకు నోట్ చేసి వస్తుంది. అదే కనుక కోర్స్ ఆఫ్ 4 అంటే జావా వస్తుంది. కాబట్టి సీ దిస్ చూడండి, జావా. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? అదే కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటే console.log of course of 2. కోర్సెస్ ఆఫ్ 2 ఆర్ కోర్స్ ఆఫ్ 1, ఎనీ వాల్యూ, ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూతో మనం చేసుకోవచ్చు. కోర్స్ ఆఫ్ 1. సో ఇట్స్ యాంగులర్. నౌ సీ దిస్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ కన్సోల్. చూడండి యాంగులర్ వచ్చింది. కన్సోల్ చూసుకుంటే కన్సోల్ రాసుకుంటాం. అదే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇన్నర్ HTML చూపించాలంటే ఇన్నర్ HTML చూపిస్తాం. క్లియర్? క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్, ఇక్కడ ఒక అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్పాలి అంటే వాటిని డాట్ లెంత్ అనే ప్రాపర్టీతో డిక్లేర్ చేయొచ్చు. కోర్సెస్ డాట్ లెంత్, కోర్సెస్ డాట్ లెంత్ అనమాట. అంటే వాటి యొక్క లెంత్ ఎంత ఉంది అంటే దాంట్లో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 అనమాట. అప్పుడు మనకు వాటి లెంత్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. చూసుకోవాలనుకుంటే కన్సోల్లోనే చూసుకోవాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలోనే చూసుకోవాలి, లేకపోతే అలర్ట్లోనే చూసుకోవాలి, డాక్యుమెంట్ రైట్లోనే చూసుకోవాలి. బట్ డాక్యుమెంట్ రైట్ అని మనం చూడం. ఓకే, కోర్సెస్ డాట్ లెంత్ అనమాట మనకి. కోర్సెస్ డాట్ లెంత్ అంటే మనకు ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. సీ దిస్ 5. ఓకే, కోర్సెస్ డాట్ లెంత్ అంటే 5 అనమాట మనకి. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైనా సరే వాల్యూని అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ నేను యుఐ కాకుండా యుఎక్స్ కావాలనుకుంటున్నా. అలా అప్డేట్ చేయాలనుకుంటే కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0, ఏ వాల్యూని అప్డేట్ చేయాలో ఈక్వల్ టు ఏ వాల్యూతో అప్డేట్ చేయాలో ఇక్కడ ఇవ్వాలి, యుఎక్స్. ఇవ్వండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కన్సోల్తో మనం అవుట్పుట్ చూస్తే, డైరెక్ట్గా అరే నేమ్ అవుట్పుట్ చూస్తే మనకి చూడండి కోర్సెస్ చూసినప్పుడు చూడండి యుఎక్స్ వచ్చింది ఫస్ట్. ఇలా వాల్యూని కూడా మనం అప్డేట్ చేయొచ్చు. అదేవిధంగా ఎండింగ్లో ఏదైనా సరే జావా తర్వాత పైథాన్ నేను యాడ్ చేయాలనుకున్నా, వీటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ మనకు తెలియనప్పుడు ఎలా చేయొచ్చు అంటే నౌ సిరీస్ కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ కోర్సెస్ డాట్ లెంత్ ఈక్వల్ టు పైథాన్. మళ్ళీ ఈ కోర్సెస్ని నేను ప్రింట్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు కోర్సెస్ డాట్ లెంత్ అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకు? 5 వస్తుంది. అంటే ఇండెక్స్ నెంబర్ 5 దగ్గర మనకు పైథాన్ని రీప్లేస్ చేయాలి. బట్ ఇప్పటి వరకు ఉండే ఇండెక్స్ నెంబర్ ఎంత? 4. అంటే 5 అనే దగ్గర మనకు పైథాన్ వస్తుంది. ఇది పైథాన్. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్. ఓకే, ఇలా మనం ఈ అరేస్లో ఉన్న వాల్యూస్ని క్రియేట్ చేస్తాం, అరేస్లో ఉన్న వాల్యూస్ని కూడా గెట్ చేస్తాం. అరేస్ని ఇంకో విధంగా చెప్పండి. డౌట్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు మనకి ఇండెక్స్ వాల్యూ 5 గా సార్, కోర్సెస్ లెంత్ వచ్చేసి 5 గా సార్, 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు. అయితే జావా దగ్గర రావాలి కదా సార్ పైథాన్. జావా అనేది ఇండెక్స్ నెంబర్ ఎంత? 5. ఇండెక్స్ నెంబర్ నేను చెప్పేది పొజిషన్ నెంబర్ 5, ఇండెక్స్ నెంబర్ 4. అప్పుడు 5 అనేది ఏమవుతుంది? దీని తర్వాత వచ్చే వాల్యూ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంది కోర్సెస్ లెంత్ గా సార్, కోర్సెస్ లెంత్ 5 గా సార్. అవును, అప్పుడు దీనికి కోర్సెస్ ఆఫ్ 5 అంటే ఏమవుతుంది? కోర్సెస్ ఆఫ్ 5 అంటే ఏమవుతుంది? ఇట్స్ ఇండెక్స్ నెంబరే కదా.
లెంత్ అంటే టోటల్ వస్తది కదా సార్ 5 వస్తుంది కదా సార్. అదే 5 ఈడికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మాక్సిమం ఇండెక్స్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఇండెక్స్ నెంబర్ 5 ఉన్నాయా? ఇండెక్స్ నెంబర్ 4 ఉన్నాయి సార్. టోటల్ ఇండెక్స్ లెంత్ నెంబర్ 5 4 ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు నేను 5 అనే వాల్యూలో ఇండెక్స్ని అంటే 5 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర నేను పైథాన్ని రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? జావా పక్కన పైథాన్ వస్తుంది. జావా పక్కన పైథాన్ రావాలి. దాన్ని ఎలా రీప్లేస్ చేస్తాం? అది ఎలా replace చేస్తాం? కోర్సెస్ లెంత్ అని ఇచ్చి రీప్లేస్ చేస్తాం. అట్లా అవసరం లేదు. ఇప్పుడు నీకు 5 అంటే రాదా? కోర్స్ ఆఫ్ 5 అంటే రాదా? మనకి ఇక్కడ లెంత్ తెలియదు కాబట్టి ఇలా ఇచ్చాను. ఇప్పుడు నాకు లెంత్ తెలుసు 1 2 3 4 5. 5 వస్తుంది సార్. అనేది ఏంది? ఇండెక్స్ Index. నెంబర్ కాదు, ఇది ఓన్లీ నెంబర్ కౌంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క కౌంట్ అనేది వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ ఒక వాల్యూ డిక్రీజ్ లో ఉంటుంది. ఇక్కడ నేను 5 అనేది ఇండెక్స్ నెంబర్. 5 అనే ఇండెక్స్ నెంబర్ అంటే 6th పొజిషన్ యొక్క వాల్యూ అనమాట. ఈ 6th పొజిషన్ యొక్క వాల్యూ నేను దేంతో రీప్లేస్ చేయమంటున్నా? పైథాన్తో రీప్లేస్ చేయమంటున్నా. అది ఇది కరెక్టే కదా, తెలిసింది కదా. ఈ 5 అనేది ఏంటంటే కోర్స్ డాట్ లెంత్ అనేసి ఇస్తాను. ఎప్పుడంటే లాస్ట్ వాల్యూ మనకు తెలియదు, ఎన్ని ఉన్నాయో దీంట్లో నాకు తెలియదు. ఎన్ని ఉన్నాయో నాకు తెలియనప్పుడు ఏం చేస్తాం? వాటి యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేస్తాం. వాటి యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని మనకు రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? లాస్ట్ వాల్యూలోకి వెళ్తుంది. ఇది బై ప్రాక్టీస్ చేయంగానే అర్థమవుతుంది, అండర్స్టాండ్ చేసుకోవాలి. వీటి యొక్క వాల్యూస్ ఏంటి, వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ ఏంటి, వాటి యొక్క పొజిషన్స్ ఏంటి, అవి అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్లియర్? అంటే ఇప్పుడు కోర్సెస్ లెంత్ వచ్చేసి 5 కాబట్టి 5 అక్కడ రీప్లేస్ అవుతుందా సార్? 5 అనే పొజిషన్లో పైథాన్ వెళ్తుంది. ఓకే. 5 అనే ఇండెక్స్ పొజిషన్, ఇది 0 1 2 3 4, ఇది 5. ఈ ప్లేస్లోకి మనకు పైథాన్ వెళ్తుంది అని దాని మీనింగ్. ఇప్పుడు ఇది ఇలా ఉంది. దీన్ని జనరల్గా మనము అరే లాగా చేయాలంటే ఎలా చేయొచ్చు తెలుసా? ఇప్పుడు లెట్ ఏజ్ అని చేస్తున్నా. లెట్ ఏజ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏజ్లో ఏజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఈక్వల్ టు 10 అంటున్నా. అదే ఏజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 20 అంటున్నాం. అదే ఏజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 30 అంటున్నాం. అది ఏజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3 ఈక్వల్ టు 40 అంటున్నాం. ఇలా 10 20 30 40 ఇలా అంటున్నాం. ఇప్పుడు ఏజ్ని మనం ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఏజ్ అనే అరేలోకి ఏమొస్తుంది? ఎంటీ వస్తుంది సార్. ఎంటీ అరే వస్తుందా? అవును సార్. ఇక్కడ సెట్ చేయలేదా నేను వాల్యూస్ని? 10, 20, 30, 40. 10, 20, 30, 40 వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ చేశాను కదా. 0 అనే ఇండెక్స్ నెంబర్లో 10, 1 అనే ఇండెక్స్ నెంబర్ 20, 2 అనే ఇండెక్స్ నెంబర్ 30, 3 అనే దగ్గర 40. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉండే వాల్యూస్ అవుతాయి. ఓకే ఓకే ఇది చూడండి, 10, 20, 30, 40. అదేవిధంగా మనకి ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో మనం సెట్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ కోర్సెస్ లెంత్ వద్దు, నాకు 6th అనే పొజిషన్లో నాకు కావాలనుకుంటున్నా. అప్పుడు 5th పొజిషన్ ఏమవుతుంది? ఎంటీగా వస్తుంది. చూడండి, 5th పొజిషన్ ఎంటీ వస్తుంది. నాకు ఎగ్జాక్ట్ 5th పొజిషన్లో కావాలనుకుంటే వాటి యొక్క లెంత్ని మనం చూస్తున్నాం. క్లియరా? ఏమైనా డౌట్? క్లియర్ సార్. అరేస్ గురించి ఏమైనా డౌటా? ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న అరే వాల్యూస్ అంటే కోర్సెస్ అనే వేరియబుల్ని డైరెక్ట్గా H2లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. డైరెక్ట్గా H2లో ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ దాని సెలెక్టర్ తీసుకుంటాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్ టు కోర్సెస్. ఇలా ఒక అరేని డైరెక్ట్గా HTML మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఒక అరేని డైరెక్ట్గా HTML ప్రింట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సరౌండ్ బ్రాకెట్స్ ఏముండవు, ఈ డబుల్ కోట్స్ ఏముండవు. డైరెక్ట్గా UI కామా యాంగులర్ కామా రియాక్ట్ జేఎస్ కామా నోడ్ జేఎస్ కామా జావా అని ప్రింట్ అవుతుంది. యూఎక్స్ యాంగులర్ రియాక్ట్ జేఎస్ నోడ్ జేఎస్ జావా పైథాన్ ఏదైతే చివరిలో ఉంటుందో దాని వాల్యూ మనకు వస్తుంది. ఇక్కడ బ్రాకెట్లో ఉన్నాయి చూడండి, 5 అనేసి 4 అనేసి 4 అనేసి, ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క లెంత్ అనమాట. 5 లెంత్, 6 లెంత్, 4 లెంత్.
వీటిని క్లిక్ చేసినప్పుడు మనకి ఇటువంటి 0 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర యుఎక్స్, 1 అనే ఇండెక్స్ నెంబర్ యాంగులర్, 2 అనే ఇండెక్స్ నెంబర్ రియాక్ట్ జేఎస్, 3 అనే ఇండెక్స్ నెంబర్ నోడ్ జేఎస్, 4 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర జావా, 5 ఇండెక్స్ నెంబర్ దగ్గర పైథాన్. వాటి లెంత్ చూడండి 6. ఓకే, క్లియర్ దిస్. ఇలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వీటిని. ఏం డౌట్ ఉందా అరేస్లో? అరేస్లో ఏమైనా డౌట్స్? సార్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ థింగ్స్ అన్నమాట. థింగ్స్ అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, ఊప్స్ అంటాం. జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, పైథాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, జావా స్క్రిప్ట్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనగానే ఒక థింగ్స్ అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు, ఒక కామర్స్ అంటే సపోజ్ ఒక కాలేజ్ అవ్వచ్చు, ఒక స్కూల్ అవ్వచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక పేరెంట్ అవ్వచ్చు, ఒక కోర్స్ అవ్వచ్చు, ఒక కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, అదర్ థింగ్స్నే ఒక ఆబ్జెక్ట్ అంటాము. ఇప్పుడు మనం కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం. కార్ ఈజ్ ఏ వన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్కి మనకు ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే వాటికి ఉండే క్వాలిటీస్ అనుకోండి. సపోజ్ కార్ ప్రైస్ ఎంత, కార్ కలర్ ఏంటి, కార్ నేమ్ ఏంటి, కార్ యొక్క వెయిట్ ఎంత, ఇలా. అదే మెథడ్స్ అనగానే కార్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, కార్ని డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుంది, కార్ని బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది, కార్ని స్టాప్ చేస్తే ఏం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెథడ్స్. ఓకే, అర్థమైందా? సింపుల్ వర్డ్లో ఎగ్జాంపుల్, ఒక కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం. ఆ ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. లెట్ కార్ _ నేమ్ అంటున్నా. కార్ నేమ్ వచ్చేసి టాటా అంటున్నాం, టాటా. అదేవిధంగా ప్రైజ్ ఎప్పుడైనా సరే నెంబరే ఉంటుంది. ఆ నెంబర్ని మనం డైరెక్ట్గా నెంబర్లో రాస్తాం, 10 lakhs రాస్తాం. అదేవిధంగా లెట్ వెయిట్ 1500 kgs రాస్తాను. సో కేజీస్ అని రాస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది స్ట్రింగ్ కాబట్టి కంపల్సరీ డబుల్ కోట్స్ ఆ సింగిల్ కోట్స్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా కార్ కలర్, లెట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ రెడ్ అనేది ఇస్తాను. సో ఇవన్నీ ఏంటంటే వేరియబుల్స్. కార్ నేమ్, కార్ ప్రైస్, కార్ వెయిట్, కార్ కలర్. ఇప్పుడు మనకు నీట్గా రాసుకోవాలంటే కార్ ప్రైస్, కార్ వెయిట్, కార్ కలర్, ఇలా. కార్ నేమ్, కార్ ప్రైస్, కార్ వెయిట్, కార్ కలర్, ఇలా. ఇప్పుడు మనకి వీటిలో ఉండే వాల్యూస్ని కన్సోల్లో చూసుకోవాలనుకుంటున్నాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కార్ నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఎలా ప్రింట్ చేస్తాం? కార్ అండర్స్కోర్ నేమ్. అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కార్ ప్రైస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. కార్ అండర్స్కోర్ ప్రైస్. ఓకే, ఇది క్లియరా అప్ నౌ? ఇది క్లియర్, రైట్? నెక్స్ట్ ఇంకొక కలర్ యొక్క నేమ్ రాయాలనుకుంటున్నా, ఇంకొక కలర్ ప్రైస్ రాయాలనుకుంటున్నా, ఇంకొక కలర్ వెయిట్ రాయాలనుకుంటున్నా, ఇంకొక కలర్ రాయాలనుకుంటున్నా. ఇలా మనం ఎవ్రీ కార్ వచ్చేసి మనకు సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అర్థం చేసుకోండి. ఇది కార్ 1 వర్సెస్ కార్ 2 అనుకోండి. కార్ 1 వర్సెస్ కార్ 2. కార్ 1కి కార్ 2కి ప్రాపర్టీస్ ఆర్ సేమ్ అనమాట. బట్ వాల్యూస్ డిఫర్ ఫ్రమ్ కార్ టు కార్. కార్కి వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్.
క్లియర్ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ కార్కైనా వాల్యూస్ చేంజ్ ఉంటాయి, బట్ ప్రైస్ మాత్రం సేమే. ఎన్ని ప్రాపర్టీస్ అన్ని సేమే కదా. ఏమో డౌట్? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? మన దగ్గర మల్టిపుల్ కార్స్ ఉన్నాయి. మల్టిపుల్ కార్ యొక్క ప్రాపర్టీస్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మల్టిపుల్ కార్స్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి? కార్ నేమ్, ప్రైస్, వెయిట్, కలర్ కావాలనుకుంటున్నా. అండ్ మైలేజ్ కూడా తీసుకోండి, అండ్ పెట్రోల్, డీజిల్ అని తీసుకోండి. అన్నిటికీ అవే కదా మనకు ఉండేది ప్రాపర్టీస్. వాల్యూస్ మాత్రం చేంజ్ ఉంటాయి. ఒక కార్కి వాల్యూస్ ఆర్ డిఫర్, బట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. లైక్ మెథడ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అదే ఫంక్షన్ అనే కీవర్డ్ లేదనుకోండి, ఫంక్షన్ అనే కీవర్డ్ లేకుండా ఫన్ అనేసి ఉందంటే ఇట్స్ ఏ ఫన్ వన్ మెథడ్ అంటాము. మెథడ్ అంటే ఇలా ఉంటుంది, ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటుంది. అదేవిధంగా నేను ఏం చేస్తున్నానంటే కార్ స్టార్ట్ అంటున్నా, స్టార్ట్ అనే మెథడ్. అదే కార్ డ్రైవ్ అంటున్నా, కార్ డ్రైవ్ చేసినప్పుడు. కార్ స్టాప్, ఇవన్నీ ఏంటంటే మనకు ఇవన్నీ మెథడ్స్. బ్రాకెట్ అనేసి వచ్చిందంటే ఇట్స్ ఏ మెథడ్స్. అలా బ్రాకెట్ లేకుండా ఇలా వచ్చిందంటే ఇట్స్ ఏ ప్రాపర్టీ. అర్థం చేసుకోవాలి. జావా స్క్రిప్ట్లన్నీ ఇలాగే ఉంటాయి, ప్రాపర్టీస్, మెథడ్సే ఉంటాయి మనకు. మెథడ్స్ అంటే బ్రాకెట్ వచ్చేదాన్ని మెథడ్ అంటాం. అదే ఇలా బ్రాకెట్ లేకుండా ఉండేదాన్ని ప్రాపర్టీ అంటాము. ఓకే, ఇప్పుడు ఒక కారుకి కాబట్టి ఇలా రాసాం, ఇంకో కారుకి కావాలంటే ఇంకో విధంగా రాసుకోవాలి. సో అందుకోసం మనకు ఇవన్నీ వేరియబుల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ని ఒక షార్ట్ కట్ ఫామ్లో తీసుకుంటాం చూడండి. లెట్ car1 ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ని ఫ్లవర్ బ్రాకెట్తో చూపిస్తాం. రాస్తాం. దీంట్లో మనం ఎలా రాయాలంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ కామా ప్రాపర్టీ కోలన్ వాల్యూ కామా. ఒక వాల్యూకి మధ్యలో కామాతో డివైడ్ చేయాలి. ప్రాపర్టీ కోలన్. ఇలా ఆబ్జెక్ట్స్లో మనం ఈ విధంగా రాస్తాం, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఇక్కడ ప్రాపర్టీ ప్లేస్లో మనకేంటి, కార్ నేమ్, కార్ అండర్స్కోర్ నేమ్ కోలన్. ఇక్కడ వాల్యూ అనే స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ వాడండి. అదేవిధంగా కార్ అండర్స్కోర్ ప్రైజ్ కోలన్. ఇక్కడ మనకు ఇలా కార్ అని రాయకుండా ఎవ్రీ టైం ఇలా కూడా రాయొచ్చు, నేమ్, ప్రైజ్. ఇది నెంబర్, మనకు స్ట్రింగ్ కాదు కాబట్టి నెంబర్, కాబట్టి మనం నెంబర్ని నెంబర్ లాగా ఇవ్వాలి. అదేవిధంగా మనకు కార్ వెయిట్ వచ్చేసి మనకు 1500 kgs ఉంటుంది. అదేవిధంగా కలర్ రెడ్. క్లియర్? ఇది ఒక కలర్ యొక్క ప్రాపర్టీ అనమాట, ఒక కలర్ యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ కార్1 యొక్క నేమ్ కావాలనుకుంటున్నా. సో కన్సోల్లో ప్రింట్ చేయాలనుకున్నా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. కార్1 యొక్క నేమ్ కావాలంటే కార్1 డాట్ నేమ్ అనమాట. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ. అదేవిధంగా ప్రైస్ కావాలనుకుంటే ఇలా ఇస్తాం, కార్1 డాట్ ప్రైస్. అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. వెయిట్ కావాలనుకుంటే కార్1 డాట్ వెయిట్. అదే కలర్ కావాలనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కార్1 డాట్ కలర్. Now see this output. కార్ స్టార్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో లైన్ నెంబర్ 26. సో ఇవన్నీ మనకు ఎర్రర్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మనం
జస్ట్ ఇంటిమేషన్ కోసం పెట్టుకున్నాం అంతే. నా సేస్ అవుట్పుట్ చూడండి, నేమ్, ప్రైజ్, డ్యూరేషన్. నా సీరీస్ ఇలా. ఇప్పుడు మనం కార్ వన్ని ఈ H2లో ప్రింట్ చేయాలనుకున్నాం. ఎలా రాస్తాం? డాక్యుమెంట్ డాట్ document dot ఎలిమెంట్ బై get ఐడి element by element by ID. ID ఈస్ H2 to డాట్ ఇన్నర్ HTML inner ఈక్వల్ టు HTML equal to ఇట్స్ ఏ car. కార్. క్లియర్? అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఆబ్జెక్ట్ వచ్చింది. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని ఇలా బ్రాకెట్లో ఉంది అంటే ఇట్స్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్రింట్ చేయలేము. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అరేని ప్రింట్ చేయొచ్చు, బట్ ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేయలేము. బట్ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు కార్1లో ఉండే వెయిట్ కావాలనుకుంటే కార్1 డాట్ వెయిట్ ఇవ్వచ్చు. ఇది అవుట్పుట్ 1500 kgs. ప్రాపర్టీస్ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని ప్రింట్ చేయొచ్చు, కానీ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ప్రింట్ చేయలేము. అసలు నాట్ పాసిబుల్. ఒక ఆబ్జెక్ట్ని స్క్రీన్ మీద అసలు ప్రింట్ చేస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే సార్ అన్ని ప్రాపర్టీస్ కావాలండి సార్, ఒకవేళ అన్ని ప్రాపర్టీస్ ప్రింట్ చేసుకోవాలంటే ఇలాగే రాయండి. ప్లస్ అని పెట్టేసుకొని ఇంకొకటి కార్1 డాట్ నేమ్ ప్లస్ కార్1 డాట్ ప్రైజ్. ఇట్లే ఓకే సార్. నా సేల్స్ అవుట్పుట్ చూడండి, 1500 kgs టాటా అండ్ 10 lakhs. బట్ కార్1 అయితే డైరెక్ట్గా ప్రింట్ చేయలేము. దట్స్ ద రూల్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా స్క్రీన్లో ప్రింట్ చేయలేము. దట్స్ ద రూల్. ఓకే, ఆబ్జెక్ట్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు చూసింది ఓన్లీ ఒక ఆబ్జెక్టే, ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూసే. నేను ఇంకో ఆబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నా. ఇంకో ఆబ్జెక్ట్ ఉంటే ఎలా ఇస్తాం? లెట్ కార్2 ఈక్వల్ టు ఇంకో బ్రాకెట్ తీసుకుంటున్నా, నేమ్ వచ్చేసి మనకు ఏమిద్దాం మనకి, మారుతి ఏంటి సార్? మారుతి. అదే నేను టాటా మారుతినే కదా. మారుతి అండ్ నెక్స్ట్ ప్రైస్ 8 lakhs. ప్రైస్ వచ్చేసి 8 lakhs. 8 lakhs కాబట్టి మనకు ఇలా. అదేవిధంగా వెయిట్ వచ్చేసి మనకు 1200 kgs. 1200 kgs. సో ఇది స్ట్రింగ్ కాబట్టి మనకు స్ట్రింగ్ లాగే రాయాలి. ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్స్ నెంబర్లో ఉన్నాయనుకుంటే కంపల్సరీ ఇలాగ రాయాలి. అదేవిధంగా కలర్ వచ్చి సిల్వర్ కలర్. ఓకే, ఇప్పుడు ఈ కార్2లో ఉండే నేమ్ని ప్రింట్ చేయాలంటే console dot log dot car2 నేను dot కన్సోల్లో ప్రింట్ name. చేయమని చెప్పాను. నేను అడిగిన క్వశ్చన్ విన్నావా? కార్2లో ఉండే నేమ్ని ప్రింట్ చేయాలంటే సార్ గెట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ప్రింట్ చేయమని చెప్పాను. Yes, sir. మరి ఎప్పుడైనా కార్టూలో ఉండే నేమ్ని గెట్ చేయాలంటే కార్2 డాట్ నేమ్ అని చెప్పండి. కన్సోల్ డాట్ లాగ్, డాక్యుమెంట్ రైట్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పొద్దండి. నేనేమన్నా సరే డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతుంటే కన్సోల్లో ప్రింట్ చేయండి, లేదా డాక్యుమెంట్లో ప్రింట్ చేయండి, లేదనుకుంటే అలర్ట్లో ప్రింట్ చేయండి అనేసి మిమ్మల్ని అడిగితే అప్పుడు అవి అన్నీ చెప్పండి. అంతవరకు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ఎలా గెట్ చేసుకుంటాము అంటే ఇట్స్ ఎ డాట్ ఆపరేటర్ అనమాట. కార్2లో ఉండే ప్రైజ్ని ప్రింట్ చేయాలంటే కార్2 డాట్ ప్రైజ్, అదే వెయిట్ని ప్రింట్ చేయాలంటే కార్2 డాట్ వెయిట్, అదే కలర్ని ప్రింట్ చేయాలంటే కార్2 డాట్ కలర్, అదే నేమ్ని ప్రింట్ చేయాలంటే కార్2 డాట్ నేమ్. క్లియర్ దిస్? అదే థర్డ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే మళ్ళీ థర్డ్ ఆబ్జెక్ట్, మళ్ళీ 4 తీసుకుంటే 4, 5 తీసుకుంటే 5, మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ వాల్యూస్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఇట్స్ ఏ టూ డిఫికల్ట్ అనమాట. ఇట్స్ ఏ డిఫికల్ట్ మళ్ళీ రాయడం.
అందుకే థర్డ్ వాల్యూ ఏంటంటే అరేస్ ఇన్ ఆబ్జెక్ట్స్. అరేస్ ఇన్ ఆబ్జెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ ఇవన్నీ చేస్తున్నా. అరేస్ ఆబ్జెక్ట్స్. నౌ ఇక్కడ మనకి అరేస్ ఆబ్జెక్ట్స్ ఫస్ట్ లెట్ ఏం చేస్తున్నా అంటే కార్డ్స్ ఇస్తున్నా. లెట్ కార్డ్స్ ఈక్వల్ టు ఒక అరేలో ఒక్కొక్క వాల్యూ ప్లేస్లో ఏమైనా సరే ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అరేలో ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అదే డేటా నేను ఏం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ వచ్చేసి మనకు టాటా, కామా ప్రైజ్ 15 lakhs, వచ్చిందా 15 lakhs, 15 lakhs, మళ్ళీ కామా వెయిట్ వచ్చేసి మనకి 1500 kgs. అదేవిధంగా మనకి కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చాను. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ ఇయర్ ఎంఎఫ్ఐ అంటున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనేసి ఇది వచ్చేసి మనకు 2019 ఇస్తాను సిరీస్. అదేవిధంగా ఇంకో ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే కామా ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు మారుతి ప్రైస్ వచ్చేసి 10 lakhs, అదేవిధంగా 1000 kgs, వైట్ కలర్ అండ్ 2021 మోడల్. అదేవిధంగా ఇంకొక ఆబ్జెక్ట్ తీయాలంటే మళ్ళీ కామా ఇంకో ఆబ్జెక్ట్. వోల్క్స్వేగన్, సో ప్రైస్ వచ్చేసి 20 lakhs, అదేవిధంగా మనకు 2000 kilos అండ్ బ్లూ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2024 అంట. క్లియర్? ఇలా మనము ఒక అరేస్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయొచ్చు. సో ఫస్ట్ వాల్యూ, నాకు ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలనుకున్నా. ఫస్ట్ వాల్యూని ఎలా గెట్ చేస్తాం? ఈ కార్డ్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూని నేను గెట్ చేయాలనుకున్నా. ఎలా గెట్ చేస్తాం? ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ అరేస్లో ఉన్న ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం? కార్స్ డాట్ జీరో బాగా ఆలోచన చెప్పు. కార్స్ డాట్ నేమా? నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ కావాలంటున్నా, ఫస్ట్ వాల్యూ కావాలనుకుంటున్నా. సార్ ఇండెక్స్ వాల్యూ ఉంటాయి సార్ దానికి. అరేస్ లో ఇండెక్స్ తప్ప ఇంకేం ఉండవు. ఒకటే గుర్తు పెట్టుకోండి, అరేస్ లో ఇండెక్స్ వాల్యూస్ ని బేస్ చేసుకుని గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం అంటే కార్స్ డాట్ జీరో ప్రింట్ చేసుకుంటాం. కార్స్ డాట్ జీరోనా? కార్స్ డాట్ జీరో ఏంటి బా? చెప్పేది రాంగ్గా చెప్తున్నారు, కొద్దిగా అర్థం చేసుకొని చెప్పండి. అరేస్లో ఉన్న వాల్యూస్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం? సార్ ఆబ్జెక్ట్స్ కి అన్ని సేమ్ ఉన్నాయి కదా సార్, ఎలా గెట్ చేయాలి? నేను ఆబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు, అరే గురించి మాట్లాడుతున్నాను. అరేస్లో ఉన్న ఫస్ట్ వాల్యూని ఎలా గెట్ చేస్తాం? నేను ఆబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఈడ సమ్ అదర్ ఏదో డేటా ఉంది. అరేస్లో ఉన్న ఫస్ట్ డేటాని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాము? కార్స్ ఆఫ్ జీరో ఇండెక్స్ వాల్యూ, కార్స్ డాట్ జీరో అంటారు, కార్స్ డాట్ నేమ్ అంటారు. అరేస్ లో ఉండే వాల్యూస్ ని గెట్ చేయాలంటే ఒకటే ఆన్సర్, కార్స్ ఆఫ్ జీరో అంటే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ జీరో, స్క్వేర్ బ్రాకెట్ 1, స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2, స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3. ఇవే అరే అంటే కళ్ళు మూసుకొని చెప్పాల్సింది ఇట్స్ ఇండెక్స్ నెంబర్స్ అంతే. సో ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం? కార్స్ ఆఫ్ జీరో.
కార్డ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఓకే, ఇప్పుడు కార్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనేది అరేనా లేదా ఆబ్జెక్టా లేదా వాల్యూనా ఏంటది? ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్. ఇది కార్డ్స్ ఆఫ్ 0 అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉండే ప్రాపర్టీస్ కావాలంటే ఎలా యూజ్ చేస్తాం? ఇప్పుడు నాకు ప్రైస్ అనేది కావాలి, ఈ ప్రైస్ కావాలి, ఈ ప్రైస్ ఎలా గెట్ చేస్తాం మనం? ఇది ఫస్ట్ వాల్యూ ఆబ్జెక్ట్. ఈ ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే కార్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఇచ్చాం. ఇప్పుడు కార్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఏముంది? ఈ ఆబ్జెక్ట్ ఉంది. అవును సార్. ఈక్వల్ టు Dot. ఇది. ఇప్పుడు కార్డ్ స్క్వేర్ ఆఫ్ 0 లో ఉండే ప్రైస్ కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? సార్ కార్డ్స్ ఆఫ్ 0 డాట్ ప్రైస్ అని ఇస్తారు. అంతే. కార్డ్స్ ఆఫ్ 0 ఇది ఇస్తే వేరియబుల్, అంతే. మనం ఇండెక్స్ నెంబర్ లాగా చూడకూడదు, ఇట్స్ వేరియబుల్ లాగే చూడాలి. ఇదంతా వేరియబుల్ లాగా చూడాలి. దాంట్లో ఉన్న ప్రైస్ కావాలంటే కార్డ్ స్క్వేర్ ఆఫ్ 0 డాట్ ప్రైస్. ప్రైస్. అదే దాంట్లో ఉండే కలర్ కావాలంటే కార్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ కలర్. డాట్ కలర్. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కావాలంటే కార్డ్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ ఎంఎఫ్ఐ. ఇవన్నీ కన్సోల్లో కావాలంటే కన్సోల్లో రాస్తాం. ఇన్నర్ హెచ్టిఎంఎల్ కావాలంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇస్తాం. అలా. క్లియర్? క్లియరా? ఎస్ సార్. అదే థర్డ్ వాల్యూ యొక్క కలర్ కావాలనుకుంటున్నా, అది కన్సోల్లో ప్రింట్ చేయాలి. ఎలా రాస్తాం? కన్సోల్ డాట్ ఓకే, లాగ్ ఆఫ్ కార్స్ స్క్వేర్ బ్రాకెట్ 2 సార్. స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ మనకు కావాల్సింది ప్రైస్ అయితే ప్రైస్ రాస్తాం, నేమ్ అయితే నేమ్ రాస్తాం. నేనేం అడిగాను? మీరు అన్నది నాకు వినవలేదు సార్. కలర్. జస్ట్ అంతే సార్, కార్డ్స్ ఆఫ్ 2 అంతే సార్. కార్డ్స్ ఆఫ్ 2 డాట్ కలర్. ఓకే, కలర్ అడిగాను కాబట్టి కలర్. మ్యానుఫ్యాక్చర్ ఇయర్ కావాలంటే డాట్ ఎంఎఫ్ఐ. అదే ప్రైస్ అడిగితే ప్రైస్, నేమ్ అడిగితే నేమ్. అదే సెకండ్ వాల్యూ యొక్క నేమ్ కావాలనుకుంటున్నా, సెకండ్ ఆబ్జెక్ట్ నేమ్ కావాలనుకుంటున్నా, అది కన్సోల్లో ప్రింట్ చేయాలి. కన్సోల్ డాట్ లాగ్ కార్డ్స్ ఆఫ్ 1 సార్. నేమ్ డాట్ నేమ్. క్లియర్? అరేస్ ఆబ్జెక్ట్స్ గురించి అర్థమైందా? సార్. ఇప్పుడు మనకు ఈ డేటా వచ్చేసి మనకు సర్వర్ నుంచి వస్తుంది. అంటే సర్వర్ నుంచి మన డేటా వస్తుంది. ఆ సర్వర్ నుంచి వచ్చిన డేటాని జావా స్క్రిప్ట్ అనేది గెట్ చేసుకొని ఇలా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా కార్డ్స్ని H2లో ప్రింట్ చేయాలనుకుంటున్నా, డైరెక్ట్గా కార్డ్స్ని H2లో ప్రింట్ చేయాలి. ఎలా రాస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, H2 ఓకే, డాట్ ఇన్నర్ HTML ఓకే, ఈక్వల్ టు కార్స్. ప్రింట్ అవుతుందా అవుట్పుట్లో? ఇవన్నీ ప్రింట్ అవుతాయా? ఆబ్జెక్ట్ అని వస్తుంది సార్. సో అరేస్లో ఆబ్జెక్ట్ అని వస్తుంది. అరేస్లో ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉండే వాల్యూస్ని కూడా మనం ప్రింట్ చేయలేము, ఎందుకంటే ఇట్స్ ఆబ్జెక్ట్స్. అదే డైరెక్ట్ నెంబర్స్ కానీ ఏదైనా సరే స్ట్రింగ్స్ కానీ ఉన్నాయంటే ప్రింట్ చేసిందో, బట్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా స్క్రీన్లో ప్రింట్ చేయలేము. ఓకే, దాంట్లో ఏమన్నా సరే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ నేమ్ కావాలనుకుంటే డాట్ నేమ్ ఇస్తాం. ఏది ఫస్ట్ దాంట్లో ఉండే నేమ్, అప్పుడు టాటా వస్తుంది. అదేవిధంగా సెకండ్ దాంట్లో ఉండే నేమ్ కావాలనుకుంటే ఇక్కడ 1 డాట్ నేమ్ మారుతి వస్తుంది. అదేవిధంగా థర్డ్ దాంట్లో ఉంటే 2 డాట్ నేమ్, అది ఆల్ సైడ్. క్లియరా? ఏం డౌట్ ఉందా? నో సార్. సో ఇవన్నీ బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. నాకైతే మీరు డల్గా కనిపిస్తున్నారు ఈ కాన్సెప్ట్స్లో. ఈ అరేస్ అనే ఆబ్జెక్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. టుమారో వచ్చేసి టాస్క్ల గురించి డిస్కస్ చేద్దాం. సో టుమారో ఇంకా కొన్ని సెలెక్టార్స్ ఉన్నాయి. ఈ సెలెక్టార్స్ మీకు రావాలి అంటే ఈ అరేస్ ఆబ్జెక్ట్స్ వచ్చి ఉండాలి. నేను ఇప్పుడు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అంటే కంటిన్యూ చేస్తా. మనకి ఈ అరేస్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి అంటేనే ఈ సెలెక్టార్స్ మీరు చేయగలరు. కంటిన్యూ చేయనా? టుమారో కంటిన్యూ చేయనా? టుమారో చెప్పండి.
అందరూ చెప్పాలి, ఒకరే కాదు, అందరూ ఉండాలి, అందరూ చెప్పాలి. చెప్పండి సార్, రేపు చెప్పండి సార్. సో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నాండి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు చేయండి. ఇక్కడ నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను, దాని ఆన్సర్ చెప్పండి నాకు. ఇప్పుడు ఇక్కడ నేను కలర్ అనేది స్క్వేర్ బ్రాకెట్ ఇస్తున్నా. దీనిలో అబ్జర్వ్ చేయండి, కలర్ రెడ్, గ్రీన్, సిల్వర్, బ్లూ. నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇది చెప్పారంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైనట్టే. సో ఇక్కడ మనకి సెకండ్ వాల్యూలో అంటే అరేస్లో ఉండే సెకండ్ వాల్యూలో ఉండే కలర్ గ్రీన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నాగేంద్ర, ఈ కలర్ గ్రీన్ ప్రింట్ చేయాలి. కార్స్ ఆఫ్ ఓకే, కార్స్ ఆఫ్ 1 ఓకే, కార్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంతబ్బా? కార్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏంది? ఏమైనా అసైన్ చేస్తున్నావు వాల్యూని? కార్స్ ఆఫ్ 1 అంటే ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూలో ఉండే కలర్ కావాలి. ఈ వాల్యూలో ఉండే కలర్ని ఎలా గెట్ చేస్తావు? కలర్, మళ్ళీ కలర్ రాసి కలర్ లో ఎలా ఇండెక్స్ రాస్తావు? వాల్యూస్. ఇంకేం దాని పక్కన ఏముండదా? కార్స్ ఆఫ్ 1 అన్నావు, దాని పక్కన ఇంకేం రాయవా? కార్స్ ఆఫ్ 1 డాట్ కలర్, అలా చెప్పాలి. కార్స్ ఆఫ్ 1 డాట్ కలర్ ఆఫ్ 1 అంతే. సో అది కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ డాట్ కార్స్ 1 ఆఫ్ డాట్ కలర్ ఆఫ్ 2 సారీ 1. ఓకే, సో ఇట్స్ గ్రీన్ వస్తుంది మనకు దీంట్లో గ్రీన్. అవుట్పుట్ చూడండి, గ్రీన్. చైతన్య, కార్స్ లో ఫస్ట్ వాల్యూలో ఉండే బ్లూ కలర్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సార్ అంటే కన్సోల్లోనే సార్? దేంటో నాకు అవసరం లేదు, కన్సోల్ అయినా అవసరం లేదు, నువ్వు చెప్పు అంతే. బ్లూని ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తాం? సార్ కార్స్ డాట్ 0 వేస్తే ఫస్ట్ ఈ వాల్యూస్ డాట్ వస్తాయి. 0 అవును కార్స్ కార్స్ ఆఫ్ 0, సారీ సార్, కార్స్ ఆఫ్ 0 సార్. ఓకే, కార్స్ ఆఫ్ 0 వేస్తే ఫస్ట్ 0 ఇండెక్స్ లో ఉండే వాల్యూస్ అన్నీ వస్తాయి సార్. నాకు కావాల్సింది కలర్ లో ఉండే బ్లూ కలర్ కావాలనుకుంటున్నా. అవును సార్, దాంట్లో డాట్ కలర్ ఆఫ్ 3 సార్. ఓకేనా? ఓకే, సో కార్స్ ఆఫ్ 0 డాట్ కలర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3. కరెక్ట్. వసంత్ ఆరిదే చెప్పండి. ఇక్కడ ఉన్న రెడ్ వాల్యూ నేను ప్రింట్ చేయాలి. థర్డ్ వాల్యూలో ఉండే రెడ్ కలర్ నేను ప్రింట్ చేయాలి. కార్స్ ఆఫ్ 2 డాట్స్ ఓకే, కలర్ ఆఫ్ 0 సార్. కలర్ ఆఫ్ 0 కరెక్ట్. ఓకే, క్లియర్ దిస్? ఓకేనా? దిస్ ద ప్రాసెస్. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోవాలి, ప్రతిదీ అర్థం చేసుకొని చేయండి. సో టుమారో నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, రియల్ టైంలో క్వశ్చన్స్ అడుగుతాను నేను, అప్పుడు ఆన్సర్ చేయాలి. ఇవి కూడా చూసుకున్నాడు, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇవన్నీ చూసుకొని వస్తే ఈ మూడింటి మీద క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. దీంట్లో రేపు టాస్క్లు చేద్దాం మనం, ఇవన్నీ అయిపోయిన తర్వాత టాస్క్లు చేద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఏంటి అనేసి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.